నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయం చదరంగం లాంటిది, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. మరి ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నట్లయితే విజయ్ పరిస్థితి ఏంటి? అసలు సింహం సింగిల్ గా వస్తుంది, పొత్తే అవసరం లేదు అన్నటువంటి వాళ్ళే ఇప్పుడు పొత్తు కోసం సీట్ల కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్నటి వరకు విజయానికి కారణం మేమే అని చెప్పుకున్నటువంటి వైసీపీ అసలు ఇప్పుడు విజయ్ పరిస్థితి గురించి ఏదైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? మరో పక్క చూసుకున్నట్లయితే అటు డిఎంకే పొత్తు పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాజకీయంలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా ఈ రోజే ప్రమాణ స్వీకారం అనుకున్నారు, కానీ అటు చూసుకున్నట్లయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం కానివ్వండి, మరో పక్క చూసుకున్నట్లయితే డిఎంకే పొత్తు పెట్టుకోబోతున్నారు అని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. అసలు విజయ్ పరిస్థితి ఏంటి? మరి నిన్నటి వరకు కూడా విజయానికి కారణం మేమే అని చెప్పుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఒక పార్టీ. మరి ఇప్పుడు ఆ పార్టీ ఏమన్నా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా చూడాలి అసలు ఈ పరిణామాన్ని? అంటే ఒకవేళ మనం విజయానికి మేమే కారణమని పనికి మనం పోరంబోకులు ఎవరన్నా మాట్లాడినా కానీ మన ఆత్మనాల గురించి మాట్లాడకూడదు. వాళ్ళు పిచ్చికి అలాగే మాట్లాడుతుంటారు. ఇప్పుడు పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. ఒక ఆయన పెద్ద ఆయన, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా అక్కడ ఒక చోట పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాడంట. పిచ్చి హాస్పిటల్ ఎలా ఉందో చూద్దామని ఆ మాట మాట్లాడుతుండగా ఓ పిచ్చోడి దగ్గరికి వెళ్ళి బాగానే మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మాట్లాడుతున్నాడు, అతని ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి తగ్గిందా ఏంటి అన్నీ మాట్లాడిన తర్వాత, నేను ఎవరో తెలుసా అన్నాడు నెహ్రూ గారు. ఎవరిని? హాస్పిటల్లో రోగిని. ఎవరో అన్నాడంట. నేను జవహర్లాల్ నెహ్రూ అన్నాడంట. నేను లాల్ బహదూర్ శాస్త్రిని అన్నా అంటాడు. అంటే ఆ రోగి ఏమనుకుంటున్నాడు, ఇతను కూడా పిచ్చోడు అనుకుంటున్నాడు. నిజంగా ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళాడు అప్పుడు. కానీ ఆ పిచ్చోడు ఏమనుకున్నాడంటే, ఈడు కూడా నాలాంటి పిచ్చోడే, నేను లాల్ బహదూర్ శాస్త్రి అంటే జవహర్లాల్ నెహ్రూ అంటున్నాడు అనుకున్నాడు. అలా ఉంటుంది వాళ్ళు ఎవరు. వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆడుకోకూడదు. అయితే విజయ్ గారు విజయమే, దాన్ని మనం తక్కువ చేయలేము. అంటే సాధారణంగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఊహాతీతంగా ఉంటాయి. ఇది ఒక యంత్రము లేకపోతే ఒక సిస్టము, దాని అంతటా అది నడిచే విధంగా ఉండవై. యంత్రం అనుకో, స్విచ్ అయితే ఆన్ అవుద్ది, కట్టెత్తే అయిపోద్ది. మనుషులు అలా కాదు కదా. ఒక సమూహం, అనేక మంది ఆలోచన విధానాల్లో ఒక్కొక్కటిది ఒక్కొక్క తరహా, వాళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. ఇన్ని రకాల మనుషులు మైండ్లు, ఎవడ బుర్రలో ఏముంటుందో, ఎప్పుడు ఎలా మారుతాడు అనేటువంటిది ఎవడికి అంతు చెక్కదు. ఒకనాడు రాజకీయాలు 30 ఏళ్ళ క్రితం వరకు రాజకీయాలు బాగానే ఉన్నాయి. ఒక 30 ఏళ్ళ క్రితం రాజకీయాలు, అంతకుముందు 30 ఏళ్ళ క్రితం రాజకీయాల కంటే కొంచెం చెడిపోయినా, బాగా ముందైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు, గుల్జారీలాల్ నందా గారు అంటే మన దేశానికి చాలాసార్లు ఆపద్దర ప్రధానిగా పనిచేశాడు. ఆయన చిన్న రూమ్లో ఉండేవాడు. ఆయనకి అలా కట్టుకోవడానికి జతపాటలు తప్ప ఉండి కాదు, అత్యంత నిజాయితీపరుడుగా ఉండేవాడు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన సొంతంగా ఫియాట్ కారు కొనుక్కుంటే దాన్ని కూడా లోన్ పెట్టుకుని తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఏదైనా ఉద్యోగం కావాలంటే కూడా, నువ్వు ఉద్యోగం నా పేరు చెప్పి తీసుకుంటాం కుదరదు అంటాడు. ఇలాగనమాట. అంత నిజాయితీగా ఉండి ఆయన ఏం సాధించింది లేదు. దాన్ని చూసి మిగతా వాళ్ళు అంత నిజాయితీగా ఉండి ఆయన ఏం సాధించాడు అంట. కానీ వాళ్ళకి మనం చెప్పుకుంటున్నాం కదా పేరు. ఇలాగుండేవాళ్ళు. ఏదైనా చిన్న జరిగితే, ఒక రైలు ప్రమాదం జరిగితే బాధ్యత వహించి రాజీనామా చేశాడు. అలాంటి నాయకులు, రాజకీయాలు, వాతావరణం, సామాజిక పరిస్థితుల నుంచి మెల్లమెల్లగా మార్పు వచ్చింది. కానీ 97, 98 ఆ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ళ క్రితం వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు. ఒక్క ఓటుతో ఆయన ఓడిపోయాడు. గిరిధర గోమాంగం అని చెప్పేసి స్పీకర్ గారు ఆయన ఓటు వినియోగించుకోకూడదు, కానీ ఆయన వచ్చి వినియోగించుకుని ఆయన ఓడించేశారు. జయలలిత గారు ఒక్క ఓటుతో ఆయన ఓడించారు. ఆవిడ బయటకు పోవటం వల్ల అవిశ్వాస తీర్మానం పెట్టేసి ఒక్క ఓటుతో ఆయన అనుకుంటే ఆ ఒక్క ఓటుని ఎలాగన్నా కొనేసుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు. అదే పని 91లో పివి నరసింహారావు గారు చేశాడు. ఆయన కాపాడుకున్నాడు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూలిపోతుందని తెలిసి ప్రధానమంత్రిగా మొదట 13 రోజులు, తర్వాత 13 నెలలే పనిచేసిన రెండోసారి అనుభవం. మొదట 13 రోజులు చేశాడు ఆయన, రాజీనామా చేయాల్సి వచ్చి ఎలక్షన్ జరిగి మళ్ళా ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. మళ్ళా 13 నెలలకు ఆయనకి ఆ ప్రమాదం వచ్చింది, కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా పోనీ అనుకున్నాడు. ఆ విలువలు ఇప్పుడు లేవు. అలాంటి విలువలు ఇప్పుడు ఆశించకూడదు మనం. అంతే, మన సమాజము మారింది,
ఆటోమేటిక్గా యథా రాజా ప్రజల తదా ప్రజలాగా యథా ప్రజ తదా రాజా, ప్రజలను బట్టి రాజులు కూడా మారతారు. కానీ ఇప్పుడు విజయ్ అలాంటి అవలంబించడానికి ట్రై చేయాలి. ఇప్పుడు అతను ఏం చేయాలి తెలుసండి, ఇప్పుడు అతనికి ఎవరో మద్దతు ఇవ్వట్లా, వాళ్ళు సామూహికంగా రాజీనామా చేసేయాలి. అది భర్తల పైపులో చేయాలి, మళ్ళీ ఎన్నికలు రప్పించుకోవాలి. అలాంటి పరిస్థితికి వాళ్ళు తీసుకురారు ఎవరో ఈ రెండు ద్రవిడ పార్టీలు. ఇప్పుడు వచ్చిన రోమర్లు పుకార్లు వస్తున్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, విజయ్కి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. విజయ్ కూడా వాళ్ళ మద్దతు తీసుకోవడానికి అంగీకరించాడు. అది కాంగ్రెస్కి మైనస్. విజయ్ తీసుకున్న తప్పలేదు, విజయ్కి తప్పు అనిపించదు. కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇండియా కూటమికి ఏర్పడినప్పుడు స్టాలిన్ గారు డిఎంకే పార్టీ గట్టి మద్దతుదారుగా నిలబడింది. మొన్న బిల్లులు వీగిపోవడానికి 29 మంది వాళ్ళ ఎంపీలు ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా నిలబడి ఇండియా కూటమి పరువు దక్కించడానికి వాళ్ళు ఉపయోగపడ్డారు. వాళ్ళని టకాలమని తోసేసి వీళ్ళు చెప్పి వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకోవాలి. కనీసం వాళ్ళకు కూడా చెప్పి ఒప్పించి బయటికి రావాలి. అది లేకుండా వీళ్ళకి మద్దతు ఇచ్చేస్తారంటే ఎలా కుదురుతుంది? అక్కడ కాంగ్రెస్కి నష్టం. ఇది ఈ పరిణామం కాంగ్రెస్కి నష్టం. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలు నేను రాత్రి వార్తల్లో హల్చల్ చేసినాయి. రెండు ద్రవిడ పార్టీలు ఏకమైపోతున్నాయి. అది జరగదండి, అది జరగదు. కానీ ఆ వార్తలు వచ్చినాయి బయటికి. విజయ్కి గుండె జల్లుమని ఉంటుంది అంటే. కానీ అలా జరిగితే విజయ్కి చాలా మంచిది. అలాంటి మోసం చేసేడు, అతను మోసపోయాడన్న ఫీలింగ్ ప్రజల్లో వస్తుంది. మళ్ళీ వీళ్ళు అలాగే నిలబడరు. ఓ 2 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్ వచ్చేద్ది. అప్పుడు ఇతను మంచి మెజార్టీతో గెలుపుతాడు. కాబట్టి ఆ అవకాశం వాళ్ళు ఇవ్వరు ఇతనికి. అందుకని స్టాలిన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఎప్పుడు కూడా వాళ్ళతో కలవం, వాళ్ళు మా బద్ధ శత్రువులు, విజయం చేసుకునే ఉండే, మాకు అభ్యంతరం ఏం లేదు అని చెప్పాడు అతను. అంటే అతను ముఖ్యమంత్రి అవడానికి వాళ్ళకే అభ్యంతరం లేదు, వాళ్ళు అడ్డం పడరు. అతను ఏదో రకంగా ఆపాలన్న ఆలోచన వాళ్ళకి లేదనేటువంటి స్పష్టం చేశాడు. అక్కడ కమ్యూనిస్టులు చాలా నిజాయితీగా నిలబడ్డారు. మేము కూటమిలో ఉన్నాం, ఇండియా కూటమిలో డిఎంకేతో ఉన్నాం, డిఎంకేతో ఉంటాం. అందుకనే కమ్యూనిస్టులు పాపం వాళ్ళ సంఖ్య తగ్గిపోయినా విలువలు వాళ్ళు కాపాడుకుంటారు. ఒకసారి మూర్ఖంగా పోయి బాగా ఆదాయం వచ్చి పెట్టుబడి పెడుతుంటే వద్దని చెప్పేసి దాన్ని పడగొట్టేస్తారు. కానీ వెళ్ళి మిగతా అంతా అది బాగానే ఉంటుంది. వాళ్ళ చేతిలో అలాగే పోగొట్టేసుకున్నారు వెస్ట్ బెంగాల్. జగన్లాగే చేసి వాళ్ళు ఉన్నాయి అక్కడ. ఎంత కమ్యూనిస్టులు అయినా వాళ్ళకి కూడా వక్ర బుద్ధి వచ్చేసి తర్వాత ఇప్పుడు తెలుసుకుని లబోదీపమన్నాం కానీ చేజారిపోయింది. ఇక్కడ ఏఐడిఎంకే వాళ్ళకి చెవులు మెదులుతూ ఉంటాయి. చాలా నుంచి ఆరుమంటూ ఉన్నారు, అధికారం లేదు కదా, ఏదో రకంగా దూరేసి వాళ్ళతో వెళ్తే లింక్ ఏర్పడద్దు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళే ఆరుమంటూ ఉన్నారు. మంచి పాయసం ఉండేసి ఉంది అక్కడ, ఆకలిస్తుంది ఇలాగే. ఎప్పుడు రమ్మంటారో తలుపు తీసుకుని పెళ్లి భోజనాలప్పుడు తలుపు తీయగానే లోపల పడిపోతారు, అలా పడిపోతారు వాళ్ళు వచ్చి. అది జరగవచ్చు. ఈ విజయ్కి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను ఒప్పుకునేలా చేస్తారు. ఎవరో ఒకడు ఉంటాడు పైన. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కనపడరు పైకి, ఒక అదృశ్య శక్తి. గవర్నర్ గారు అబ్బే నీకు సరిపోవట్లేదు మెజారిటీ అని చెప్పేసి కేరళ వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడు వస్తాడు తెలవదు. ఈ లోపల టెన్షన్, వీళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో, వీళ్ళందరినీ ఎంత గెలిపి వచ్చేంత సంతోషంలో కూడా వాళ్ళందరినీ మళ్ళీ కాపలా పెట్టి వాళ్ళందరూ నాకు క్రీమ్ కేక్ కావాలంటాడు ఒకడు. వాళ్ళందరూ క్యాంప్ రాజకీయాలు అలాగుంటాయి కూడా తలపోటు వచ్చి దాన్ని భరించి కొట్టేయాలనిపించి అది పట్టుకుని రూమ్లో టవల్స్ పెట్టలేదుడే అని అడుగుతారు. ఇలాంటివి మన చిల్లర వ్యవహారం చేస్తారు ఇలాంటి క్యాంప్ రాజకీయాల్లోనే. ఇక మందు గానా బజానా ఇవన్నీ మామూలే కదా. ఇవన్నీ వీళ్ళందరినీ మళ్ళీ మోపింగ్ చేసుకుంటా అతను ఇంచుమించి ఇవాళ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఏర్పాట్లు చేసుకున్నాడు, అది రద్దు చేసుకున్నాడు. అది ఒక రకంగా చాలా మనస్తాపం కలుగుతుంది. ఇంత విజయోత్సవం, 2 మత్త గజాలు లాంటి పార్టీలు, 2 కొండలను ఢీ కొట్టి అతను పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా కానీ బాగానే పరుగు పందెంలో ముందుకు వచ్చాడు కదా ఆయన. అతనికి ఇంక నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరో వచ్చారు చేసేసుకోవచ్చు ఆయన సరిపోలేదు. గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆయన మామూలుగా ఆయన ఏం చేయాలి, ఇతను వెళ్ళకూడదు, ఈయన వెళ్ళకుండా ఇంట్లో పడుకుని ఉంటే గవర్నర్ చచ్చినట్టు గౌరవం ఇవ్వడు. ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరితో చూసుకుని రావాయ్ బాబు అని ఆయన గౌరవం ఇవ్వడు. ఈయన కంగారు పడిపోయి వెళ్ళిపోయాడు. నాకు మెజార్టీ వచ్చేస్తుంది కదా వెళ్ళాలనుకుని. అలా వెళ్ళకుండా ఉండాల్సిందే. అది చిన్న పొరపాటు అన్నమాట. మనకి చూడటానికి చాలా చిన్న పొరపాటు కింద కనిపిస్తుంది, పెద్ద ఎఫెక్ట్ అయింది అది. ఈయనకి ఇవాళ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసేసుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఏమన్నాడు, ఇలా వెళ్ళినంటే 2 బాబు అంటాడు అనుకున్నాడు. ఇదేంటి సాలదండి ఇది అన్నాడు సింపుల్గా. అది కాకుండా అతని మీద
ఎన్ని కోట్లు కానీ లెక్క చూపించలేదని కేసు కూడా వేస్తారు. ఆ కేసు అప్పుడు దాకా మామూలుగా ఇలా చూసి అలా పక్కన పెట్టేస్తారు ఆ జడ్జిలు, వెంటనే కూర్చోబెట్టి తీసేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయినప్పుడు లోత్రా గారు, ఏమండి బాబు దాన్ని ఏటో హౌస్ మోషన్ ఏదో అంటారు కదా, అలా అర్జెంటుగా పెట్టడానికి బెయిల్ కావాలి చూడండి అంటే, కంగారే ఉందండి రేపు రోజు ఉన్నాడు ఆయన చంద్రచూడ్ గారు, పెద్ద జడ్జి ఆయన. అంతే కదా వాళ్ళ ఇష్టం. అదే ఒక విలేకరికి ఎప్పుడో ఏదో జరిగితే అర్ధరాత్రి కూడా పెట్టించేసారు కోర్టు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఏమంటాం లేదు. ఏమన్నా అంటే నువ్వు రారా బాబు ముందు అంటారు. ఇప్పుడు అలాగే మరి కేసు మామూలుగా అయితే 3 వారాల తర్వాత చూస్తామని మామూలుగా దీన్ని ఇంకా టైం రాకూడదు, కానీ వెంటనే తీసేసుకుని వెంటనే ఇప్పుడు రేపు సిబిఐ వేసేస్తారు వాళ్ళు. ఇది ప్రాథమిక ఆధారాలనే అరెస్ట్ కూడా చేస్తారు. సార్ ఇలాంటివన్నీ చేస్తే ఏమవుద్దంటే విజయ్కి నష్టం జరగకపోగా జనాల్లో తమిళోళ్ళు అంటే మామూలుగానే సాంబార్ తినేసి పిచ్చి వచ్చేస్తుంది వాళ్ళకి. కిసనాలు కట్ట పోసుకుని తలెట్టేసుకుంటారు వాళ్ళు. రేపు వద్దని మళ్ళీ 200 సీట్లు పైన వచ్చేస్తాయి అతనికి. అంటే ఇప్పుడు భద్రత కూడా తొలగించేశారు కదా సార్, భద్రత అదే సడన్గా కారణమై ఆగిపోయిందంట. అది తప్పది. ఇప్పుడు మాజీ సీఎం స్టాలిన్కి లేకపోతే వీళ్ళందరికీ, పళనిస్వామి మాజీ సీఎంఏ కదా, వాళ్ళందరికీ ఉన్న భద్రత కూడా అతనికి ఇవ్వబోతాడు. ఆల్రెడీ వాళ్ళిద్దరిని ఓడించి వచ్చాడు అతను. ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయాల్లో. స్వయంకృతం అన్నమాట. అంటే ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా హెరాస్మెంట్ చేస్తున్నాం, ఆ కక్ష లోపల ఉన్న ఉక్రోషం తోటి వీళ్ళని వేధిస్తారు. అతను చేసుకొని ఇస్తే ఇది స్టాలిన్ తప్పు కాదు, స్టాలిన్ చేస్తలేదు. ఇది ఎవరు చేస్తున్నారో కానీ ఎవరు చేసినా తప్పు. మనకు కనిపించింది మనం ఏమనుకుంటామంటే బీజేపీ చేస్తుందేమో అనుకుంటాం. కాదు, సంథింగ్ రాంగ్, ఎవరో ఉన్నారు బిహైండ్ దీని వెనకాల. వాళ్ళు చేసి వ్యూహాల వల్ల ఇది పొరపాటు జరుగుతుంది. అందరూ ఏమనుకుంటారు గవర్నర్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటారు. అది అల్టిమేట్గా అంత అవివేకమైన పని వాళ్ళు ఎప్పుడు చేయరు. ఇక్కడ ఏదో చిన్న తేడా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు రజనీకాంత్ గారు వెళ్ళి స్టాలిన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను మేమే అడ్డం రామని చెప్పాడు. అంటే రజనీకాంత్ గారు మంచి మాట చెప్పాడు వాళ్ళకి, మీరేం అడ్డం రాకుండా అతను పని అతను చేసుకునే ఉండని ఏదో చెప్పాడు. అర్థమైందా? కాబట్టి ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు, కొంచెం అడ్జస్ట్మెంట్ అవుద్ది. ఇతను కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాలి. మరి మొండి పట్టు పడితే ఏమవుద్దంటే దోలు తీరిపోద్ది రాజకీయాల్లో. మూర్ఖంగా వెళ్ళకూడదు, పట్టు విడిపో ఉండాలి. తన టైం వచ్చినప్పుడు తను చూపించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.